హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజు. సో ముందుగాల అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. సో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా కాలనీలో మా ఫ్రెండ్స్ మేమందరం అయితే ఒక చిన్న దావత్ అయితే అరేంజ్ చేసినాం. అది కూడా ఒక చిన్న గెట్ టుగెదర్ పార్టీ అయితే ఏర్పాటు చేశారండి. సో వాళ్ళైతే ముందుగానే వెళ్ళిపోయారు. సో మేమైతే చాలా ఇక్కడే లేట్ అయిపోయింది. సో నేనైతే రెడీ అయిపోయినా. నేను నా చిట్టి తల్లి ఫస్ట్ మా వారి కంటే ముందే రెడీ అయిపోయినాం. సో ఆయన లేట్ అన్నమాట. సో ఎప్పుడు ఆయన అయితే లేటు ఫాస్ట్ గా ఆయన కోసం మేము ఒక 5-10 మినిట్స్ అయితే వెయిట్ చేయాలన్నమాట. సో అంతగా రెడీ అవుతూ ఉంటాడు. ఎవరండి ఆడోళ్ళే అద్దాలకి అతుక్కుని ఉంటారని చెప్తారు. ఇక్కడ చూడండి మా వారు ఎంతసేపు అటు ఇటు వెళ్ళు ఊకే అద్దం దగ్గరే వచ్చి అయితే నిలబడతాడు. సో అద్దము ఆయన కోసమే అన్నమాట. సో డ్యూటీకి వెళ్ళినప్పుడు కూడా అలానే రెడీ అయ్యి అలానే స్మార్ట్ గా రెడీ అయిపోయి డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడు. సో ఫైనల్ గా అయితే మొత్తం రెడీ అయిపోయి ఇక మేమైతే బయలుదేరుతున్నాం. ఇంట్లో లైట్స్ అన్ని అలానే ఉన్నాయి. లైట్స్ ఇవన్నీ ఆఫ్ చేసి ఇక వెళ్ళాలన్నమాట. సో ఆయన అయితే మంచిగా ఇక వెళ్ళి అయితే మంచిగా బండి అయితే స్టార్ట్ చేస్తున్నాడు. సో మా క్యూట్ ఫ్యామిలీకి ఒక చిన్న బండి అన్నమాట. సో మా ఏంజల్ మా చిట్టి తల్లి అయితే తెగ రెడీ అయిపోయి తెగ ఫాస్ట్ గా అయితే దిగేస్తుంది. సో క్యూట్ గా రెడీ అయిపోయింది సింపుల్ గా. అండ్ ఆమె కూడా ఇక బయలుదేరుతుంది అన్నమాట. సో ఫైనల్ గా నేనైతే మొత్తం లాకేసి ఇక వెళ్తున్నాను. సో 1-2 సార్లు చూసుకోవాలి కదా. సో వాళ్ళైతే దర్జాగా బండి అయితే ఎక్కి కూర్చున్నాడు మా వారు. సో ఇక్కడ లాక్ అయితే అస్సలు పడతలేదండి. సో ఆయన అయితే లాక్ వేద్దామని పిలుస్తే ఇక ఆయన వద్దులే ఇక అక్కడ పెట్టేసి వచ్చే అంటారు. కానీ అలా ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోతాం. సో ఖచ్చితంగా గేట్ కి అయితే లాక్ వేసి అయితే వెళ్ళాల్సిందే. సో ఫ్రెండ్షిప్ డే ఇక వ్లాగ్స్ అయితే చాలా బాగుంటది కంటిన్యూగా. సో మేమైతే మంచి టెంపుల్ కి అయితే విజిట్ అయినామండి అందరం. సో చాలా ఫేమస్ టెంపుల్ మన భువనగిరి ఎల్లమ్మ గుడి టెంపుల్ అన్నమాట. సో అక్కడే మనకు స్వర్ణగిరి టెంపుల్ ఆపోజిట్ గా భువనగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటది. సో చాలా ఫేమస్ టెంపుల్. మేము వచ్చే లోపు అయితే ఇక్కడ మా వాళ్ళు అందరూ బోనాలు మంచిగా వండేసి మంచిగా దీపం అయితే వెలిగించారండి. బోనం చక్కగా వెలిగిస్తుంది. అండ్ వీళ్ళకి ఇలా తెలుస్తుందో ఏమో తెలియదు కానీ ఒక చిన్న ఫంక్షన్ అయినా దావత్ అయినా వెంటనే వీళ్ళైతే వచ్చేస్తారు గాయస్. సో మా పాప బర్త్డే అప్పుడు కూడా అలానే వీళ్ళైతే వచ్చేసి స్టేజ్ మీద ఎక్కేసి అయితే అసలు చాలా ఎక్కువ డిమాండ్ అయితే చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఈ రోజు ఎస్ఐ అంకుల్ బర్త్డే సెలబ్రేషన్ కూడా చేస్తున్నాం. సో ఫ్రెండ్షిప్ డే ఈ దావత్ లో అంకుల్ బర్త్డే అన్న కూడా మాట. సో అందుకే వాళ్ళైతే అంకుల్ కి అయితే బర్త్డే విషెస్ కూడా చెప్పేస్తున్నారు. సో ఎస్ఐ అంకుల్ తో ఈ రోజు ఫ్రెండ్షిప్ డే చాలా బాగా జరిగింది. అండ్ వీళ్ళతో కూడా కొంచెం సేపు అలా ఫన్నీగా చాలా ఫన్నీ అయితే జరిగిందన్నమాట. సో వాళ్ళు మాత్రం డిమాండ్ చేసింది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అండ్ అక్కడ మేమైతే ఒక చిన్న మేకప్ పిల్ల అండ్ కోడి. సో ఎలాగో టెంపుల్ కి వచ్చినాం కాబట్టి అమ్మవారికి బోనం కూడా సమర్పిస్తున్నాం అన్నమాట. సో బోనం ఎత్తుకునేటప్పుడు అయితే దీపం అస్సలు ఉండట్లేదండి, కొండెక్కుతుంది. సో ఎందుకంటే గాలి వస్తుంది, అటు నుంచి ఇటు గాలి వస్తుంది, మధ్యలో చినుకులు వర్షం పడుతుంది. సో అలా మా కాలనీ ఫ్రెండ్స్ మేమైతే ఇలా సెలబ్రేషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు ఈ గెట్ టుగెదర్ పార్టీ ఫ్రెండ్షిప్ డే దావత్ ఉంటుందా ఉండదని. సో ఫైనల్ గా అయితే దావత్ అయితే చేసుకున్నాం. అమ్మవారి దర్శనంకి అయితే వెళ్తున్నాం అన్నమాట.
చాలా డప్పు చప్పులతో అమ్మవారి బోనం అయితే సమర్పించుకున్నాము. అలాగే దర్శనం కూడా చాలా బాగా జరిగి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసారండి. కానీ ఇక్కడ మా వారైతే కూర్చున్నాడు. మా వారు వెనకలనే స్వయంగా ఆంజనేయ స్వామి అంటే ఆ కోతి వచ్చి అక్కడ ఉన్న ఫ్రూట్స్, పళ్ళు, బియ్యము అవన్నీ మొత్తం అయితే తినేసి కొబ్బరికాయలు అవన్నీ తీసుకెళ్ళిందండి. అసలు ఏమంటలేడు. మా ఆయన అయితే సైలెన్స్ గా కూర్చుండన్నమాట. సో ఫైనల్ గా అందరం దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ రూమ్ కి వచ్చేసి ఇక్కడైతే వంట సెక్షన్ లో అందరూ ఇక వంటకైతే స్టార్ట్ చేశారండి. సో మేమందరం చాలా కొత్త వాళ్ళము. సో ఎక్కువ క్వాంటిటీలో అయితే అందరికి వండడం అయితే సరిగా రాదు. సో చూడాలి ఇప్పుడు ఎలా వస్తుందో ఏంటో అనేది. కానీ ఏదో ట్రై అయితే చేస్తున్నాం. అందరం కలిసి చెరొక పని అయితే చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ అయితే ఇక పెరుగు మజ్జిగ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో కానీ చాలా బాగా టేస్ట్ అయితే వచ్చింది. పెరుగు సూపర్ ఉందన్నమాట. సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. అండ్ వీళ్ళైతే ముచ్చట్లు ఆడుతున్నారు. అందరూ ఒక దగ్గర అయితే కూర్చొని దర్శనం చేసుకొని ముచ్చట్లు ఆడుతున్నారన్నమాట. సో మా కుకింగ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేసుకుంటున్నాము. బగారా రైస్, మటన్, మళ్ళీ తలకాయ కూర, బోటి కూర ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం గైస్. సో అందరం ఒక్కొక్క పని చేసుకుంటున్నాం కాబట్టి ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ పిల్లలందరూ కలిసి తెగ ఆడుకుంటున్నారు అన్నమాట. సో మేమందరం ఒక కాలనీలో ఉండే ఫ్రెండ్స్, కొలీగ్స్. సో ఇలా ఫ్రెండ్షిప్ డే రోజు ఇలా ప్లాన్ చేసుకొని అందరం కలిసి అయితే ఇలా సెలబ్రేషన్ దావత్ అయితే చేసుకున్నాం. ఒక చిన్న గెట్ టుగెదర్ పార్టీ. సో చాలా బాగా అనిపించింది. చాలా మంచిగా సెలబ్రేషన్ జరిగింది. అసలు చాలా ఎంజాయ్ చేసినాం. అండ్ పోలీస్ అంకుల్ బర్త్డే కూడా ఈ రోజు బర్త్డే సెలబ్రేషన్ కూడా చాలా బాగా జరిగిందన్నమాట. సో ఫైనల్ గా ఇక్కడైతే మటన్ కర్రీ అవుతుంది అండ్ బగారా రైస్ అవుతుంది. సో మటన్ కర్రీ అయితే కొంచెం అటు ఇటుగానే మేమైతే కర్రీ అయితే చేసినాం. కానీ ఇంత మందికి ఇంత క్వాంటిటీలో వండడానికి మా వాళ్ళలో ఎవ్వరికి పర్ఫెక్ట్ గా అయితే కుకింగ్ రాదు. సో అందరం మేము కొత్త వాళ్ళమే. కొంచెం అయితే వండుకొని ఇంట్లో తింటాం. కానీ ఇంతమంది ఇంత జనాలకి వండాలంటే జర అలవాటు లేదు కదా. కాబట్టి మేమైతే మాకు వచ్చినట్టయితే వంట చేసినాం. ఫైనల్ గా మేమైతే కుకింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే అందరం ఇక్కడ మొత్తం కుకింగ్ చేసినప్పుడు ఈ చెత్త అయిందని మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నామండి. సో ఈ మొత్తం ఇంకా కుకింగ్ తలకాయ కూర, ఇవి బోటి కూర ఇంకా ఫ్రై కాలేదన్నమాట. సో ఇప్పటికే లేట్ అయిపోయింది టైం. అండ్ మా వాళ్ళు వచ్చేసి అందరూ సిట్టింగ్ లో కూర్చున్నారు. సో వాళ్ళ కోసమే కీర కావాలంట. సో చికెన్ ఫ్రై మీద ఇలా కీర కూడా తింటారంట వెరైటీగా. సో నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. సో ఎవరైనా రైస్ మీద అలా తింటారు కీర, గానీ వీలైతే సిట్టింగ్ వేసుకొని దాని మీద తింటామంటే వాళ్ళ కోసం అయితే కీర అయితే కట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడికే 5 అయిపోయింది టైము. ఆల్రెడీ లంచ్ టైం దాటిపోయిందండి. సో టైం తినాలంటే కూడా ఇంట్రెస్ట్ అయితే ఉండదన్నమాట. సో మేమైతే అందరం పని చేసి అలసిపోయినాం. అందరం పని చేసినాం కాబట్టి చాలా అలసిపోయినామండి. ఆకలి కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఫైనల్ గా అందరం కూర్చున్నాం. మంచిగా జొన్న రొట్టెలు, చికెన్, మటన్, తలకాయ కూర, బోటి కూర మొత్తం అయితే వంట అయితే చేసేసినాం. సో మా వాళ్ళైతే మార్నింగ్ ఇంట్లోనే జొన్న రొట్టె చేసుకొని వచ్చింది. సో మా కళ్యాణి అయితే జొన్న రొట్టె చాలా బాగా పర్ఫెక్ట్ గా అయితే చేసిందండి. అండ్ అందరికి వడ్డిస్తుంది. సో చాలా ఫాస్ట్ గా వడ్డిస్తుంది. చాలా యాక్టివ్ గా ఉంది. సో అందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు. సో అంత యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ గా అందరం అయితే కూర్చోడానికి అయితే తినడానికి కూర్చున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ లో ఉన్న వీళ్ళందరికైతే మా వాళ్ళైతే వడ్డిస్తున్నారు. సో అలా మేమైతే ఈ ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసుకున్నాము. చాలా టైం లేట్ అయిపోయింది. ఇక్కడికి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళాలి కాబట్టి మాకు ఇక్కడ స్వర్ణగిరి రేణుక ఎల్లమ్మ గుడి టెంపుల్, ఈ భువనగిరి ఏరియా నియర్ బై మాకు హైదరాబాద్ కి చాలా దగ్గర ఉంటది కాబట్టి మంచి బెస్ట్ ప్లేస్ అని మళ్ళీ ఇక్కడైతే వచ్చేసినాం. సో ఫైనల్ గా ఇంటికి వచ్చేసి పోలీస్ అంకుల్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసినాం గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి జర సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.